ఓయమ్మో నాయనా హార్డ్ వర్క్ అనిపిస్తుంది మా 200%. హ్యాపీ టు సీ నందు అన్న అండ్ డైరెక్టర్ వరుణ్ నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బాయ్. మీకు నచ్చిందా లేదా ఓల్ హార్ట్ఫుల్లీ చెప్పండి. పుంజు ఫ్యాన్స్ ఎట్లా అరవాలి, అరుపులు ఇవ్వాలా థియేటర్లా. ఫస్ట్ హాఫ్ సైక్ ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది? అన్న యాక్టింగ్ అదిరిపోయిందా లేదా నిజం చెప్పండి. హీరోయిన్ నచ్చిందా? వెరీ గుడ్ యాక్టింగ్, సూపర్. 3 cheers and applause baby. అందరూ జాగ్రత్త వెళ్ళండి ఓకేనా. మీరు మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి కాబట్టి సో ప్లీజ్ దయచేసి జాగ్రత్త వెళ్ళండి. స్టే సేఫ్. సాయిరామ్ సాయిరామ్. ఆగం నీకు ఎట్లా అనిపించింది మూవీ? హలో గాయ్స్, ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. గాయ్స్, నాకు ఈ సినిమాలో నేను 2 నేర్చుకున్నా. నువ్వు ఒక పిల్లని పటాయించాలంటే నీ దగ్గర గుద్దవలుగా పైసలు ఉండాలి, లేకుంటే ఒక గుద్దవల కారు ఉండాలి. అవునా కాదా? ఉండాలా లేదా? ప్రతి ఒక్క మొగాడికి పింక్ కావాలి. పింక్ కాకున్నా అడ్జస్ట్ అయిపోండి ఓకేనా. పింక్ రాదు. పింక్ రావాలంటే నీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉండాలి, ఒక బెంజ్ కార్ ఉండాలి. అర్థమైందా? ఫైనల్గా ఒకటి చెప్తున్నా గాయస్, నాకు బాగా కనెక్ట్ అయింది ఒక సీన్ ఉంది. ఏంటంటే అన్న డ్రాయింగ్స్కి కింద వేసినప్పుడు ఆ ఫ్యాకల్టీ మొత్తం చింపేస్తాడు కదా. లైఫ్లో ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తాడు. నన్ను కూడా జడ్జ్ చేసిండు. కానీ ప్రతి ఒక్కడు ఇట్లా జడ్జ్ చేసినప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుంటే, నన్ను నువ్వు నమ్ముకొని నేను ఇక్కడ రాకొచ్చిన. నమ్ముకోండి, పోరెనకల పడకండి, గుద్దల పైసలు సంపాదించండి, అప్పుడు ఇట్లా అవుతారు ఓకేనా గాయ్స్. 12th రోజు సినిమాకి మళ్ళీ వద్దాం, చింపేద్దాం థియేటర్. Congratulations for the whole crew, especially Anna. పుంజు ఫ్యాన్స్ అందరికి గైస్ ఐ లవ్ యూ. అంటే నేను ఎంతమందికి గుర్తున్నానో లేదో నాకు తెలీదు, కానీ చాలా ఇయర్స్ తర్వాత నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాను. మీ అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఈ సాల హిట్. లవ్ యూ గైస్, లవ్ యూ. ఏ త్రిష ఉందిరా పిల్లకాయలు. త్రిష, వాట్సాప్ త్రిష, వాట్సాప్. చెప్పు త్రిష, శ్రవ్యానా త్రిషనా ఎవరితో తెలుసురా నాకు. త్రిషాని డేట్ చేస్తారు, శ్రవ్యాన్ని పెళ్లి చేసుకుంటారు. పిల్లకాయలు లవ్ కాదల్ ప్రేమం చెప్పు త్రిష. అరే మన్సూర్ లంచోడ్ గారు ఏం ఆగం చేసినవరా? నా దోస్త్ గాడు ఏడి రేవంత్ గాడు. అరే సుకుమార్ ఏమనుకుంటాడు? నచ్చిందా? బ్రేకప్ మళ్ళీ బ్రేకప్. 19 years ని రికార్డ్ ఇయ్యాలతో ఓవర్ రా, ఇంకా ఇట్స్ ఓవర్ రా. లవ్ కాదల్ ప్రేమం. 1 2 3 డైలాగ్ కమింగ్ ఫర్ యూ గైస్. லவ், காதல், பிரேமம். நான் உன்னை ரொம்ப காதலிக்கிறேன் சித்தார்த். ఇంకా మన్సూర్ ఒక్కడొక్క డైలాగ్. విరాట్ కోహ్లీ కొడతాడు 6లు, ఈ కానించాలి నందన్నకి హిట్లు. ఈ సాల హిట్ మనదే. థ్యాంక్ యూ. నువ్వు అస్సలు బాధపడద్దా, నా పక్క ఈ సినిమా హిట్ అవుతుంది. మేమందరం మళ్ళీ 12th రోజు మళ్ళీ ఇంత క్రౌడ్తోనే మళ్ళీ ఖచ్చితంగా వస్తాం. పక్కా హిట్ కొట్టుడే.
లవ్ యూ లవ్ ఏం కాదు అసలు మీ రియాక్షన్స్ బ్రో సినిమా ఓకే మీ రియాక్షన్స్ మీరు అసలు హీరోలు ఒక్కొక్క సీన్కి మీరు ఇచ్చే రియాక్షన్లు మీరు పెట్టే కేకలు మీరు కొట్టే చప్పట్లు గుండె నిండిపోయింది భయ్య మాకు కూడా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీరు కూడా టూ గుడ్ పర్ఫార్మ్ చేసిర్రు అమేజింగ్ స్టఫ్ మీరు మనస్ఫూర్తిగా ఈ మూవీని నచ్చినందుకు ప్రేమించినందుకు మీకు మీరు నిజంగా నచ్చింది కదా మూవీ పక్కా అన్న పక్కా కుత్తరామ్ సినిమా అన్న ఇగో ఇక్కడ పైన నుంచారు కదా నాకు ఒక్కసారి చెప్పండి ఎట్లా అనిపించింది జెన్యున్గా అడుగుతున్నా ఇంకా నిజం ఫస్ట్ హాఫ్ ఎంతమందికి నచ్చింది ర్యాంప్ సెకండ్ హాఫ్ ఎంతమందికి నచ్చింది బ్లాక్ బస్టర్ అంటే థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మన్సూర్ అరే మన్సూర్ గాంధీ గుండు చూస్తే ఒక చాకు ఉంటుంది కదా ఆ చాకు తీసుకొని రండి మన్సూర్ గుండె మీద పెళ్ళేద్దాం. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ఆల్ దిస్ లవ్. ఈ ఎనర్జీ చాలా మ్యాడ్ ఉంది. ఐ హోప్ యూ గైస్ వుడ్ షేర్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ హియర్ అక్రాస్ రైట్. థ్యాంక్స్ అ లాట్ బ్రో. అయిపోయింది బ్రో. మన కోసం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఆరెంజ్ ఆర్మీ ఐ లవ్ యూ ఆరెంజ్ ఆర్మీ. అట్లాగే విరాట్ భాయ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. విరాట్ కోహ్లీ భాయ్ ఫ్యాన్స్ వి లవ్ విరాట్ భాయ్ వి బ్లీడ్ ఆరెంజ్. అదే నేను అనడంతో ఉండే ఆరెంజ్ ఆర్మీ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు పొద్దున పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమైనా మాట్లాడాలనుకున్నా అడగాలనుకున్నా నేను మాట్లాడతానా చెప్పండి. బండకేసి గుద్దుతూనే ఉంటాడు వీడు. చాలా లేట్ అయిపోయింది, నేను ఎక్కువసేపు తీసుకోను. కొడితే బాక్స్ ఆఫీస్ కేసు బండకేసి కొట్టాలి. అందరూ డిసెంబర్ 12వ తారీఖు టికెట్లు బండకేసి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. చెక్కా చెడ్డా చెక్కి ఇచ్చి చింపేవాడు ఎవరు ఏదో మాట్లాడతారంటారు. ఎవరు అన్న ఎవరైనా ఎక్కడ ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్. అన్నా బైక్ సీన్ ఎట్లుంది? షర్ట్ లేకుండా బైక్ సీన్ మంచిగా అనిపించిందా? థ్యాంక్ యూ.